వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది నపుంసకత్వంతో బాధపడుతూ ఉంటారు. అంటే కొన్ని సందర్భాలలో సరైన స్తంభనలు లేక, లేదంటే మెత్తపడిపోవడం, త్వరగా పడిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఒక విషయం అయితే కంపల్సరీగా అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక వ్యాధి మాత్రం కాదు, ఒక సందర్భంలో కలిగేటువంటి ఒక అస్వస్థత అని చెప్పవచ్చును. సో కొంతమంది చూడండి, అధిక వేడి ఉన్నాయనుకోండి, మోషన్స్ ఎక్కువగా అవుతాయి. అది అలా అని ఎప్పటికీ అలాగే అవుతాయా? కాదు, కొన్ని రోజులు తగ్గిపోతుంది. సో ఇది కూడా అంతే. దీన్ని తగ్గించుకోవడానికి కూడా చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ కూడా ఉన్నాయి. మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే మీ డాక్టర్ గారిని కాంటాక్ట్ చేసి కూడా వారి వద్ద నుంచి కూడా మీరు మెడిసిన్ పొందవచ్చును. చాలా చక్కని రిజల్ట్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డిఫెక్ట్ మాత్రం కాదు. ఓకే, ఇది కొన్ని కారణాల వల్ల వచ్చేటటువంటి వీక్నెస్ మాత్రమే. అది గుర్తుపెట్టుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. ముందుగా మనోవ్యాధి, టెన్షన్స్, ఇంతేనా అన్న ఫీలింగ్ అనేది ఉండద్దు. మీరు బీ స్ట్రాంగ్గా ఉండండి. ఇలాంటి సందర్భాల్లో ఇది 50% వరకు మీకు వర్కౌట్ అవుతుంది ఇలా ఉండడమే. సో ఇకపోతే మనం టకాటకా చిట్కా తెలుసుకుందాము. ఆ చిట్కా ఏంటి అని అంటే చాలా సింపుల్. చాలా ఎత్తుగా పెరిగినటువంటి మర్రి చెట్టు యొక్క ఊడలు కావాలి. ఓకే, మర్రి చెట్టుల యొక్క ఈ ఊడలు కానివ్వండి, చెట్లు కానివ్వండి, గింజలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఆయుర్వేదంలో చాలా చక్కని ఫలితాలు చూపిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల వ్యాధులకు ఇది చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక అద్భుతమైన చెట్టు అని కూడా ఇది మనం చెప్పవచ్చును. అదే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కావాల్సిందల్లా ఏంటంటే మర్రి చెట్టు యొక్క ఊడలను కొన్నిటిని తీసుకొని రండి. చిగురు అంటే చివర్లకు ఉన్నటువంటి ఊడలు. అలా తీసుకొచ్చిన ఆ ఊడలను కొద్దిగా నీరు కలిపి మెత్తగా దంచి రసంలాగా తయారు చేసుకోండి. ఓకేనా? ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక రోజంతా దీన్ని అలాగే ఉంచేయాలి. ఓకేనా? వెంటనే తాగకుండా ఒక రోజంతా దాన్ని అలాగే ఉంచాలి. ఒక 24 అవర్స్ ఉంచిన తర్వాత మర్నాడు ఉదయాన్నే పరికడుపునే కనుక దీన్ని తాగుతూ ఉండాలి. ఇలా తాగినట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ సంబంధించి, అంటే వీటికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోవడమే కాకుండా వీర్యకణాల సంఖ్య తక్కువ ఉన్న వారికి కూడా ఇది ఎక్కువ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది కనుక మీరు ఖచ్చితంగా నెల రోజుల నుంచి 2 నెలల వరకు ఖచ్చితంగా రెగ్యులర్గా వాడాలి. పథ్యం కంపల్సరీ. అంటే కొన్ని పదార్థాలు తినకూడని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆలుగడ్డ, వంకాయ, పులుపు, పచ్చళ్ళు, వేపుళ్ళు, చికెన్, ఆమ్లెట్లు, మద్యపానం, ధూమపానం ఇలాంటివన్నీ కూడా మానివేయాలి. ఎందుకంటే ఇవి ప్యూర్గా హెర్బల్స్తో తయారు చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని వ్యతిరేకించేటి ఏది చేసినా సరే వాటి యొక్క ప్రభావం అనేది శరీరం మీద చూపించదు. ఓకే, సో అందుకని ఇది కొంత వర్క్ చేస్తుంది అనుకోండి. మీరు ఒక బీర్ తాగారనుకోండి, ఏమవుతుంది, ఒళ్ళంతా మత్తెక్కేసి దాని యొక్క ప్రభావం అనేది మొత్తం తగ్గిపోతుంది. సో ఇలాంటివన్నీ దూరంగా ఉండాలి. మా దగ్గర నుంచి మెడిసిన్ పొందిన వారైనా కావచ్చు, లేదంటే నేను చెప్పిన చిట్కాలు ఫాలో అయ్యేవారు ఎవరైనా సరే, వారి ఫలితం రావడం లేదు అంటే కారణం వాళ్ళు పథ్యం చేయడం లేదని అర్థం. ఈ విషయాన్ని మాత్రం కంపల్సరీగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలా కనుక మీరు ప్రతిరోజు తాగినట్లయితే చక్కని జీవితాన్ని ఎంజాయ్ చేయడమే కాకుండా ఈ ఎరెక్షన్ ప్రాబ్లం కానివ్వండి, మెత్తపడడం కానివ్వండి, లేదంటే త్వరగా పడిపోవడము, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీరు ఉపశమనం అంటే త్వరగా బయటపడే అవకాశం మాత్రం ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.